ఓం శ్రీ మాత్రే నమః. కర్కాటక రాశి వారికి మహాయోగం. మార్చి నెల 1, 2, 3 తేదీల్లో మీకు జరగబోయే పూర్తి మార్పులు ఒక స్త్రీ కారణంగా మీకు రాజయోగం పట్టబోతోంది. మీ జీవితంలో మీరు మునుపెన్నడూ కూడా చూడని అద్భుతమైన మార్పులైతే మీరు ఈ సమయంలో ఖచ్చితంగా చూస్తారని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదండి. అసలు ఈ కర్కాటక రాశి వారి లైఫ్ ఏ విధంగా మారబోతోంది, వీరి జీవితంలో ఎటువంటి మార్పులు అనేవి చోటు చేసుకోబోతూ ఉన్నాయి, వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో కర్కాటక రాశి వారికి ఈ విధంగా కాలం కలిసి రాబోతోంది అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. నెంబర్ 1 వశీకరణ మాంత్రికుడు గురూజీ అర్జున్ రాజు గారు. ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారానే వెంటనే పరిష్కారం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణం, ప్రేమ, పెళ్లి, సంతానం, వ్యాపారం, కుటుంబ సమస్యలు, భార్యాభర్తల గొడవలు, గృహం, స్థలం సమస్యలు, కళ్యాణ దోషాలు పరిష్కరింపబడును. దుష్ట శక్తులు తీయబడును. నాగదోషం తీయబడును. మీరు కోరుకున్న వారిని మీ వద్దకు చేర్చాలా పూజలో చూడబడును. నాగబంధన, గుప్త నిధుల వలన మీ కుటుంబంలో సమస్యలు ఏర్పడుతున్నాయా? లంకె బిందుల కొరకు గురువుగారిని సంప్రదించండి. గురువుగారి ఫోన్ నెంబర్ 8096448525. అందుకన్నా ముందే మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ కర్కాటక రాశి వారి లైఫ్ ఏ విధంగా మారబోతుందో ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా క్లియర్గా తెలుసుకుందామండి. కర్కాటక రాశి జీవితంలో ఈ సమయంలో చాలా చక్కటి మార్పులు అయితే మీరు ఖచ్చితంగా చూడవచ్చు. మీ లైఫ్లో మీరు కళలో కూడా చూడని అద్భుతాలు అయితే ఈ సమయంలో కనిపిస్తున్నాయి. పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారు. మార్చి నెల 1, 2, 3 తేదీల్లో మీకు ఈ సమయంలో మీ జీవితంలో చాలా మార్పులు అనేవి ఖచ్చితంగా చూడవచ్చు. ఒక స్త్రీ ప్రవేశం మీ లైఫ్ని అయితే మాత్రం పూర్తిగా మార్చబోతోంది. అసలు ఈ స్త్రీ ప్రవేశం కారణంగా ఈ కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండబోతోందో తెలుసుకుందామండి. కర్కాటక రాశి వారికి మిశ్రమ ఫలితాల మధ్య కూడా ఓర్పు, వివేకం మీకు రక్షణ కలిగిస్తాయి. కొన్ని అనుకోని పరిస్థితులు మిమ్మల్ని పరీక్షిస్తాయి. ఆలోచించి మాట్లాడడం చాలా అవసరం. సహనం పాటిస్తే సమస్యలు సద్దుమణుగుతాయి. గోసేవ చేయడం మనసుకు స్వాంతన కలిగిస్తుంది. శుభ ఫలితాలన్నీ కూడా ఇస్తుంది. విశ్వాసమే మీ బలం అవుతుంది. ధైర్యంతో ముందుకు సాగితే కార్యసిద్ధి సులభం అవుతుంది. ఆర్థికపరమైన విషయాల్లో జాగ్రత్త చాలా అవసరం. రుణాల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. వివాదాలకు దూరంగా ఉండడం చాలా మేలు. ఉద్యోగంలో సమస్యలను బుద్ధిబలంతో పరిష్కరించుకోగలుగుతారు. మిత్రుల యొక్క సూచనలు మీకు పూర్తిగా ఉపయోగపడతాయి. వ్యాపారంలో ఆలోచించి అడుగులు వేయాలి. ఈ వారం మధ్యలో ఒక శుభ సూచన అనేది మీకు ఉంటుంది. విష్ణు సహస్రనామ పారాయణం శాంతిని కూడా కలిగిస్తుందని చెప్పడంలో కూడా మీకైతే సందేహం లేదండి. ఈ కర్కాటక రాశి వారి లైఫ్ అంతా కూడా పూర్తిగా మారిపోతుంది. వీరు ఈ సమయంలో కొన్ని పరిహారాలు అనేవి కూడా పూర్తిగా మీరు ఆచరించాల్సి ఉంటుంది. ఈ కర్కాటక రాశి వారు ఆచరించాల్సిన పరిహారాలు ఏమిటి, వీరి లైఫ్ ఏ విధంగా మారిపోతుంది కూడా ఇప్పుడైతే చూసేద్దామండి. ఈ కర్కాటక రాశి వారు పరిహారాలు చూసుకున్నట్లయితే ముందుగా ఈ రాశి వారు అష్టమ రాహు కారణంగా కలిగే సమస్యలు తగ్గడానికి దుర్గాదేవిని పూజించండి. ఓం దుమ్ దుర్గాయ నమః మంత్రాన్ని జపించడం వల్ల మీకు రక్షణ లభిస్తుంది. ఆరోగ్యం కోసం ప్రతిరోజు 108 సార్లు మహామృత్యుంజయ మంత్రాన్ని పఠించండి. ముఖ్యంగా ఫిబ్రవరి 13 తర్వాత ఇది చాలా అవసరం. పేదలకు దుప్పట్లను లేదా నలుపు రంగు దుస్తులను దానం చేయండి. ఇది శని మరియు రాహువుల యొక్క శాంతికి తోడ్పడుతుంది. వాహనం నడిపే విషయంలో ఇది ఒక ముఖ్యమైనటువంటి పరిహారము. వాహనంలో గణపతి విగ్రహాన్ని ఉంచుకోండి. మరియు ఈ రాశి వారు ఈ సమయంలో త్వరగా వేగంగా వెళ్ళడం అనేది మానుకోవాల్సి ఉంటుంది. వేగంగా వెళ్ళడం ద్వారా మీకు ప్రమాదం అనేది పొంచి ఉంది కనుక జాగ్రత్త. ఈ సమయం ఈ నెల గడిచే కొద్దీ కూడా గ్రహాలు 8వ ఇంట్లోకి మారుతున్న కొద్దీ కూడా కార్యాలయంలో చాలా రాజకీయాలు అనేవి పెరిగే అవకాశం కనిపిస్తుంది. మీరు ప్లాన్ చేసిన పనులలో ఆటంకాలు ఎదురుపడవచ్చు. అయితే పరిశోధన, ఇన్సూరెన్స్, ఎడిటింగ్ లేదా జ్యోతిష్య రంగాల్లో ఉన్నవారికి ఈ సమయం చాలా బాగుంటుందండి.
కొత్త విషయాలను లోతుగా అన్వేషించడంలో మీరు గన విజయం సాధిస్తారు. ఇతరుల ఆఫీసులో జరిగే అనవసరమైన చర్చలకు దూరంగా ఉండడం మేలు. ఆర్థిక పరంగా ఇది ఒక సవాల్తో కూడినటువంటి మాసము. ధనస్థానంలో కేతు ఉండడం వల్ల పొదుపు చేయడం కష్టంగా అనిపించవచ్చు. 12వ ఇంట్లో గురువు కారణంగా ఆరోగ్యం, ఆధ్యాత్మిక పనులు లేదా ప్రయాణాల కోసం కూడా ఖర్చులు అనేవి అధికంగానే ఉంటాయి. మీ చేతిలో నుండి డబ్బు జారిపోతున్నట్లుగా కూడా మీకు అనిపించవచ్చు. కానీ 8వ ఇల్లు బలంగా ఉండడం వలన ఆకస్మిక ధనలాభానికి అవకాశం కూడా కనిపిస్తుంది. వారసత్వ ఆస్తి, ఇన్సూరెన్స్ క్లెయిమ్లు లేదా పన్నుల యొక్క వాపసు ద్వారా కూడా డబ్బు మీరు అందుకోవచ్చు. స్టాక్ మార్కెట్ రంగాల్లో ఉండేటటువంటి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. అంచనాలు తలకిందులు కావచ్చు. ముఖ్యంగా ఈ నెల చివరిలో రిస్క్ తీసుకోకపోవడమే మీకు మేలు. ఆరోగ్యపరంగా మీరు ఈ సమయం కొంచెం అప్రమత్తంగానే ఉండాలి. అష్టమ స్థానంలో దీర్ఘకాలిక వ్యాధులు మరియు ప్రమాదాలను సూచిస్తుంది. సూర్యుడు, రాహు, బుధుడు, శుక్రుడు ఇక్కడే ఉండడం చేత ఇన్ఫెక్షన్లు, జ్వరాలు లేదా జ్ఞానేంద్రియ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. చూసారు కదండి, కర్కాటక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉంటాయో ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా అయితే క్లియర్గా తెలుసుకుందాం. ఈ కర్కాటక రాశి జాతకులు గుణగణాలు చూసుకున్నట్లయితే వీరు చాలా మంచి స్వభావాన్ని కలవారుగా ఉంటారు. ఈ రాశివారు ఆర్థిక పరంగా ఒక సవాల్తో కూడినటువంటి జీవితాన్ని గడపగలుగుతారండి. ఈ రాశికి సంబంధించినటువంటి వారు ఇప్పుడు ఏదైనా ఆలోచించినట్లయితే మరికొద్ది సేపటికి అది మార్చుకుంటూ ఉంటారు. వీరు ఎప్పుడు కూడా టకటక నిర్ణయాలు అనేవి తీసుకుంటూ ఉంటారు. వీరి ఆలోచనలు చకచక మారిపోతూ ఉంటాయి. వీరు ఎక్కువగా ఆందోళనగా కూడా కనిపిస్తూ ఉంటారు. వీరికి ఏదైనా సమస్య ఎదురైతే విభిన్న రకాలుగా విశ్లేషిస్తారు. ఈ రాశివారు అందరి చేత గౌరవింపబడేవారుగా ఉంటారు. ఆధ్యాత్మిక మత విశ్వాసాలు ఉంటాయి. సమాజ సేవ పట్ల ఆసక్తి కలిగి ఉంటారు. సాధు జీవితాన్ని గడుపుతారు. ధనం దానంతరం అదే వీరి వద్దకు వచ్చి చేరుతుంది. వీరికి భవిష్యత్తు చెప్పగలిగే శక్తి ఉంటుందండి. ప్రశాంతత, వాత్సల్యము వీరి ముఖంలో కనబడుతూ ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారి మనస్సు పరిపరి విధములుగా ఉంటుంది. కొంతకాలం ఉత్సాహము, ఆశ, సంతోషము వెలువరుస్తుంది. మరికొంతకాలము విషాదము, నిరాశ, దిగులు కలుగుతుంది. ఈ రాశి వారిని నమ్మించి మోసం చేయటం అనేది చాలా సులభము. అయితే వీరు ప్రశాంతంగా ఆలోచిస్తే ఎదుటివారి యొక్క మనోభావాలను కూడా వీరిట్టే పసిగట్టేస్తారు. ఈ రాశి వారికి చురుకుతనం ఎక్కువ. అయితే దీని యందు కూడా ఒక స్థిరమైన అభిప్రాయం అయితే వీరికి ఉండదు. ఎవరితో కలిసి ఉంటే వారు స్వభావములకు తగ్గట్లుగా వీరు ప్రవర్తిస్తూ ఉంటారు. వీరికి జ్ఞాపక శక్తి అనేది చాలా అధికంగా ఉంటుంది. చిన్నతనంలో జరిగిన సంఘటనలో కలిసి తిరిగినటువంటి మనుషులను కూడా వీరు స్పష్టంగా గుర్తుంచుకుంటారు. అయితే వీరిలో ఉన్నటువంటి ప్రధాన లోపం ఏ పనిని కూడా వీరు సొంతంగా చేసుకోలేరు. అయితే వేరొకరు ప్రోత్సాహం ఉంటే ఎంతటి ఘన కార్యములైనా సరే వీరు పూర్తిగా చేయగలుగుతారు. వీరికి నచ్చిన వారి కోసం వాళ్ళ సంపదను, ధనాన్ని, వస్తు సంపదను, తమ యొక్క సమస్తాన్ని కూడా వీరు సమర్పించుకుంటారు. వీరికి నష్టము కలిగినా, అనారోగ్యము కలిగినా కూడా ఏ మాత్రము కూడా లెక్క పెట్టకుండా సహాయం చేస్తారు. ఇతరుల బాధ్యతలను ఎత్తి మీద పెట్టుకునే స్వభావం కూడా ఈ రాశి వారు కలవారుగా ఉంటారు. చూసారు కదండి, ఈ కర్కాటక రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.